హలో అండి. అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంఆర్ఓ ఇందుమతి కథకు స్వాగతం. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను స్టోరీని ఇలా బుక్లో రాసుకుంటానని మీ అందరికీ తెలుసు కదా. అయితే నా రైటింగ్ మీకు చాలామందికి అర్థం కాకపోవచ్చు. అందువలనే మన వీడియో క్రింద షో ట్రాన్స్క్రిప్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి. దాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను ఆడియోలో చదివే స్టోరీ మొత్తం అంతా కూడా మీకు టెక్స్ట్ రూపంలో చాలా వివరంగా స్క్రోల్ అవుతూ ఉంటుంది. దయచేసి ఒకసారి ఆ ఆప్షన్నే గమనించగలరు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం. ఎంఆర్ఓ ఇందుమతి పార్ట్ 30. మండపం దగ్గరకు రాగానే హరి చూసిన దృశ్యం అతన్ని షాక్కుకు గురిచేస్తుంది. మండపంలోని నిశ్శబ్దం. తండ్రి సత్యనారాయణ తల దించుకుని కూర్చుని ఉంటాడు. తల్లి పార్వతి ఏడుస్తూ ఉంటుంది. కృష్ణ నిస్సహాయంగా నిలబడి ఉంటాడు. రాఘవయ్య కోపంగా నిలబడి ఉంటాడు. ఇందుమతి పీటలపై కూర్చుని దీనంగా చూస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన హరి కంగారు పడతాడు. మండపంలోకి అడుగుపెట్టిన హరికి ఆనందంతో పాటు ఇప్పుడు ఆందోళన కూడా చేరుతుంది. ఏమైందిక్కడ? ఎందుకు అందరూ ఇలా ఉన్నారు అని కంగారుగా తనలో తాను అనుకుంటాడు. కృష్ణ నోటు నుండి వచ్చిన 20 లక్షల అదనపు కట్నం డిమాండ్. రాఘవయ్య మద్దతుతో సత్యనారాయణ నిలువుగా కృంగతీస్తుంది. ఆయన తల దించుకుని కూర్చున్న చోటు నుండి కదలలేకపోతాడు. ఆయన చెవుల్లో కృష్ణ మాటలు, చుట్టూ ఉన్న ప్రజల గుసగుసలు పిడుగుల్లా మారుమోగుతుంటాయి. తన జీవితంలో ఇంత అవమానం ఎప్పుడూ జరగలేదు. తన కూతురి పెళ్లి పీటల మీద అందరి ముందు తన పరువు బజారున పడింది. ఆయనను కోపం, బాధ, నిస్సహాయత అన్నీ అతని గుండెను పిండేస్తూ ఉంటాయి. పార్వతి ఏడుస్తూ తన భర్త భుజంపై చేయి వేసి ఓదార్చటానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం సత్యనారాయణ మనసులో ఒకే ఒక ఆలోచన తిరుగుతూ ఉంటుంది. తన కూతురు ఇందుమతి భవిష్యత్తు. ఈ పెళ్లి ఆగిపోతే ఇందుమతి జీవితం ఏమవుతుందో, లోకం ఏమనుకుంటుందో. నా కూతురు జీవితం బాగుండాలి, ఆమెకు ఒక ఆసరా ఉండాలి అనేదే కదా నేను కోరుకున్నాను. ఇప్పుడు నా కూతురి జీవితం ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయింది అని అనుకుంటాడు. సత్యనారాయణ తన ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టేసి తన కూతురి జీవితాన్ని నిలబెట్టాలనే ఆలోచన ఆయనను ఆవహిస్తుంది. ఆ క్షణంలో ఆయనకు తన పరువు కన్నా తన కూతురి భవిష్యత్తే ముఖ్యం అనిపిస్తుంది. సత్యనారాయణ తన గుండెల్లోంచి ఒక పెద్ద నిట్టూర్పు విడుస్తాడు. సత్యనారాయణ మెల్లగా వణుకుతున్న చేతులతో కూర్చున్న చోటు నుండి లేవటానికి ప్రయత్నిస్తాడు. అతని శరీరం వణుకుతూ ఉంటుంది. అతని కాళ్ళు నిలబడటానికి సహకరించవు. హరి వెంటనే వెళ్ళి తన తండ్రిని పట్టుకుంటాడు. నాన్నా, వద్దు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని ఏమీ అర్థం కాక అడుగుతాడు. నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడక హరి అని కొడుకుని వారుస్తాడు సత్యనారాయణ. తరువాత అతడు బలవంతంగా తనలో ధైర్యాన్ని కూడగట్టుకుంటాడు. అతని చూపులు కృష్ణ వైపు, రాఘవయ్య వైపు మళ్ళుతాయి. అతని ముఖంలో నిస్సహాయత, దీనత్వం స్పష్టంగా కనిపిస్తాయి. సత్యనారాయణ అందరి ముందు మోకాళ్లపై కూర్చోపోతాడు. అతని తండ్రి అలా చేయటంతో హరి వెంటనే తన తండ్రిని పట్టుకుని నాన్నా, వద్దు అని అరుస్తాడు. కానీ సత్యనారాయణ వినడు. చివరికి సత్యనారాయణ మెల్లగా లేచి నిలబడి వణుకుతున్న స్వరంతో కంటి నిండా కన్నీళ్లు నింపుకుని మాట్లాడటం మొదలు పెడతాడు. అతని గొంతులో బాధ, అభ్యర్థన స్పష్టంగా వినిపిస్తాయి. మండపంలో అంతకు ముందు వినిపించిన గుసగుసలు సత్యనారాయణ చేసిన పనితో ఒక్కసారిగా ఆగిపోతాయి. అందరూ సత్యనారాయణ వైపు సానుభూతిగా చూస్తారు. కృష్ణ,
రాఘవయ్య అంటున్న సత్యనారాయణ స్వరంలో దీనత్వం. నన్ను క్షమించండి. నా కూతురిని క్షమించండి. నా కుటుంబాన్ని పెద్ద మనసుతో క్షమించండి. అతను తల వంచి తన రెండు చేతులను జోడించి దీనంగా వేడుకుంటాడు. నేను మీ మాటలను అర్థం చేసుకోలేకపోయాను. నాకు మీ వ్యాపారంలో నష్టాలు వచ్చాయని తెలియదు. ఇప్పుడు మీకు 20 లక్షల రూపాయలు అప్పు ఉందని కూడా తెలియదు. దయచేసి దయచేసి ఈ పెళ్ళిని ఆపకండి. మా పరువు, మా ఆత్మగౌరవం అంతా మీ చేతుల్లోనే ఉంది. ఈ పెళ్ళి ఆగిపోతే నా కూతురి జీవితం నాశనమవుతుంది. మా పరువు గంగలో కలుస్తుంది అంటూ ఉన్న సత్యనారాయణ కళ్ళల్లో నీళ్లు ఆగకుండా కారిపోతూనే ఉంటాయి. అతను తన చేతులతో కళ్ళ నీళ్లు తుడుచుకుంటాడు. నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ పెళ్లి తంతుని పూర్తి చెయ్యండి. నా మీద దయ ఉంచి ఈ పెళ్లి జరిగిన తర్వాత అతి కొద్ది రోజులలోనే నేను మీరు కోరుకున్న ఆ 20 లక్షల కట్నం డబ్బులు నా తలో మొలో తాకట్టు పెట్టి మీకు ఇస్తాను. సత్యనారాయణ స్వరంలో ఒక విధమైన బ్రతిమలాడటం, అభ్యర్థన ఉంటాయి. అతనిలో ఉన్న అపారమైన ప్రేమ, నిస్వార్థం స్పష్టంగా కనిపిస్తాయి. నా కూతురి కోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధపడతాను అనుకుంటాడు. సత్యనారాయణ 20 లక్షల రూపాయల కట్నం ఇస్తాను అన్న మాట వినిన హరి ఆశ్చర్యపోతాడు. దయచేసి నన్ను నమ్మండి కృష్ణ. నేను మీకు అబద్ధం చెప్పటం లేదు. నేను ఏదో ఒక విధంగా అప్పు చేసి అయినా, మిగిలి ఉన్న భూమిని అమ్మి అయినా ఆ డబ్బును మీకు ఇస్తాను. దయచేసి ఈ పెళ్ళిని జరగనివ్వండి. నా కూతురి జీవితం మీ చేతుల్లోనే ఉంది అని సత్యనారాయణ తన రెండు చేతులను మరింత బలంగా జోడించి కృష్ణ వైపు, రాఘవయ్య వైపు దీనంగా చూస్తూ అంటాడు. అతని కళ్ళల్లో ఆశ, భయం కలగలిసి ఉంటాయి. సత్యనారాయణ మాట్లాడే ఆ మాటలను వినిన మండపంలో ఉన్న చాలామంది కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి. కొందరు సత్యనారాయణ బంధువులు నిస్వార్థ ప్రేమను చూసి సానుభూతి పడతారు. అతని పరువు పోయినా తన కూతురి భవిష్యత్తు కోసం ఎంతగా వేడుకుంటున్నాడో అని ఆశ్చర్యపోతారు. అయితే సత్యనారాయణ ఎంతగా వేడుకుంటున్నా కృష్ణ, రాఘవయ్య ముఖంలో ఎటువంటి మార్పు కనిపించదు. వాళ్ళ ఇద్దరి ముఖాలలో ఒక విధమైన నిర్లక్ష్యం, కఠినత్వం స్పష్టంగా కనిపిస్తాయి. సత్యనారాయణ బ్రతిమిలాట వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపదు. సత్యనారాయణ పెళ్లి చేసుకోమని అడుగుతున్న ప్రతి మాట ఇందుమతి గుండెను కోసివేస్తున్నట్లు అవుతుంది. ఆమె తండ్రి ముఖంలో కనిపించిన నిస్సహాయత, ఆశ, భయం ఆమెకు తట్టుకోలేని బాధను కలిగిస్తాయి. వద్దు నాన్న, వద్దు, ఇలా వేడుకోవద్దు అని ఇందుమతి మనసులో అరుస్తుంది. తన తండ్రి ఆత్మగౌరవాన్ని కాలరాచుకుని ఇలా అడుక్కునేలా చేయవలసిన అవసరం ఏమొచ్చింది? నా భవిష్యత్తు కోసం, నా పెళ్లి కోసం నా తండ్రి ఇంతలా దిగజారాలా? ఈ ప్రశ్న ఆమెను తొలిచివేస్తాయి. తన తండ్రి పరువు బజారున పడినందుకు ఆమెలో కోపం రగిలిపోతుంది. ఇందుమతి మనసులో కోపం అగ్ని పర్వతంలా రగులుతూ ఉంటుంది. కృష్ణపై ఇందుమతికి తీవ్రమైన కోపం వస్తుంది. అతని అప్పుల వల్ల, అతని సమస్యల వల్ల తమ కుటుంబం ఎందుకు బాధపడాలి? అతను తన సమస్యలను ముందుగానే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు పీటల వరకు వచ్చిన పెళ్లి ఆపి అందరి ముందు అవమానించడం ఏమిటి? పెళ్లి పీటల మీద ఇలాంటి బేరమా అని ఆమెకు తీవ్రమైన కోపం వస్తుంది. అతని మొహంలో కనిపించిన నిస్సహాయతను చూసినప్పుడు నాకు జాలి కలిగినా ఇప్పుడు కృష్ణ చేసిన పని మా కుటుంబం మొత్తాన్ని అగౌరవపరిచినట్లు అయ్యింది అని ఆమె మనసులో అనుకుంటుంది. ఇందుమతి కళ్ళల్లో నీళ్లు ఆగకుండా కారుతుంటాయి. తన పెళ్లి చీర కొంగుతో
కళ్ళ నీళ్లు తుడుచుకుంటుంది. ఆమె తన పెదవులను బిగబట్టి తనలో ఉన్న బాధను, కోపాన్ని అదుపు చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది. మొదటి నుండి మండపంలో లేని హరి అక్కడ జరుగుతున్న విషయం పూర్తిగా అర్థం చేసుకుంటాడు. హరి కూడా తన తండ్రి పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోతాడు. అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు అప్పటికే ఆవిరైపోతాయి. వాటి స్థానంలో అతని కళ్ళల్లో కోపం నిండుకుంటుంది. హరి నిజాన్ని బయట పెడతాడా? ఇందుమతి పెళ్లి కృష్ణతో జరుగుతుందా? సత్యనారాయణ అభ్యర్థనను కృష్ణ, రాఘవయ్యలు అంగీకరిస్తారా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఎంఆర్ఓ ఇందుమతి కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.